నమస్కారం. జై గణేష, జై పడిమాంబ. ఈరోజు ఈ మానవ జాతికి సంబంధించి ఎడ్యుకేషనల్ వీడియో అనమాట. ప్రపంచంలో ఏకైక జీవి, రెండు కాళ్ళతో నిటారుగా నిలబడగలిగే జీవి మనిషి. అయితే ప్రపంచం అంటే చిన్నది కాదు, చాలా పెద్దది, మనం ఊహించలేనంత పెద్దది. దీని గురించి తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. పూర్వీకులు ఖచ్చితంగా తెలుసుకునేవారు, లేకపోతే వాళ్ళకెందుకు నవగ్రహ ఘోష? వాళ్ళు తెలుసుకోవాలన్న ఆలోచనతోని తెలుసుకునేవారు. ప్రపంచంలో తెలివైన జీవి మనిషే. ఒక జీవిని నిలబెట్టగలిగేది మానవ జాతే, 100 జీవుల్ని పడగొట్టగలిగేది మానవ జాతి. ఈ మానవ జాతి చాలా కష్టించి శ్రమించి గృహాల్లో ఉన్న స్థాయి నుంచి భవనాల్లోకి వచ్చింది. ఈ మానవ జాతిలో సమస్య ఏంటంటే, మంచివాడు ఎదగడానికి ప్రయత్నిస్తాడు, చెడ్డవాడు తొక్కడానికి ప్రయత్నిస్తాడు. దానివల్ల మానవ జాతికి ఎంత బాగున్నా అనిగే ఉంటాము. సింహం మానవుడంత గొప్పది కాకపోయినా ఒకలా బ్రతికే గుణం ఉంది కాబట్టి అది అడవుల్లోనే బ్రతికేస్తుంది. మనిషి అలా కాదు. మంచివాడు ఎదిగేలోపు చెడ్డవాడు వాడిది లాగేస్తాడు ఏదో ఒక రూపంలో. అయితే మానవ జాతిలో అంటే ప్రతి జీవిలో స్త్రీ పురుషులు ఉంటారు. మానవ జాతి ప్రత్యేకమైనది. స్త్రీ ఏమో ప్రేమకి స్వరూపము, పురుషుడు పౌరుషానికి బలానికి స్వరూపం. స్త్రీ ప్రేమతో ప్రపంచాన్ని నిలబెడితే, పురుషుడు తన బలాన్ని అందిస్తూ ప్రపంచాన్ని నిలబెట్టాడు. వీళ్ళిద్దరూ కాకుండా మధ్య జాతికి చెందిన వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళని అర్ధనారీశ్వరులతో పూర్వీకులు పోలిస్తే మనం అవమానిస్తుంటామంటే కొందరు. స్త్రీ వెనకబాటుకి కారణం పురుషుడు అంటారు కొందరు స్త్రీలు. నిజానికి చెడ్డ మంచి రెండే ఉన్నాయి. కొందరు అబ్బాయిలు అమ్మాయిలను రక్షిస్తే, కొందరు అబ్బాయిలు అమ్మాయిల్ని రేపు చేయడము చంపడం చేస్తారు. అంటే ఇక్కడ మగవాడు తప్పు కాదు, చెడ్డవాడి తప్పు. అలాగే కొంతమంది అమ్మాయిలు ఆకలనగానే అన్నం పెడతారు వచ్చి, కొంతమంది తిడతారు. అంటే మంచి చెడు వెళ్తుంది తప్ప ఆడపిల్లల్ని అణచేది మగవాడు కాదు, మగవాడికి పోటీ ఉండేది ఆడదాయి కాదు. కొన్ని సందర్భాల్లో కోడల్ని అత్తే చంపేస్తుంది వరకట్నం విషయంలో ఉదాహరణకి. అంటే అది పురుషాధిక్యత ఉన్నట్ట కాదు కదా, చెడ్డ గుణం. చెడ్డ గుణం వల్ల ఒక స్త్రీ ఇంకో స్త్రీని దాడి చేసి చంపింది తప్ప మరొకటి కాదు. నేనేం చెప్పదలుచుకున్నానంటే, అబ్బాయిలు అమ్మాయిల్ని నొక్కేయట్లేదు, అమ్మాయిలు అబ్బాయిలకు ఇబ్బంది పెట్టట్లేదు. మంచి చెడు అనేది మానవ జాతిలో పోటీ ఎక్కువ ఉంది. అప్పుడు కాలంలో పార్వతీ పరమేశ్వరుల రూపం అనబడే మధ్యస్థ వాళ్ళని గౌరవించేవారు, శుభంగా భావించేవారు. ఇప్పుడు కొందరు అది చేస్తున్నారు, మరి కొందరు చాలా హీనంగా దాడులు చేస్తున్నారు. అప్పట్లో స్త్రీల పైన ఏమైనా యుద్ధాలు వస్తే దాడులు జరిగేవి, లేదా అత్తవారు దాడి చేసేవారు కొన్ని డబ్బుల విషయంలో. ఇప్పుడు ఆధునికత బయటకు ఉంది, కానీ చెప్పాలంటే ఇప్పుడు రాయల్గా కట్నం ఇస్తున్నాము అంతే తప్ప ఏది మారలేదు. ఏదైనా మారాలంటే మాత్రం ఒక్కసారికి మారదు. అప్పట్లో బంగారం ఇస్తే కూతురికి కట్నం తీసుకోవడం నేరమన్నారు. ఇప్పుడు మా పాపకి ఇంత ఇచ్చామని వీడియో తీసి పెట్టుకుంటున్నాము అంటే ఇవ్వడం తప్పులేదు. అప్పుడు వాళ్ళని తిట్టుకోవడం తప్పు. అప్పుడు వాళ్ళు సాంప్రదాయంగా ఇస్తే వరకట్నమైంది, ఇప్పుడు మనం ఇస్తే గిఫ్ట్ అంటున్నాము. అంటే
సమాజంలో మంచి చెడు పోటీ ఎక్కడుంది ఇక్కడే తెలుస్తుంది. పూర్వకాలంలో 10 మందిని కంటే ఇప్పుడు 2 కంటారు. వాళ్ళు 10 మందికి పెట్టగలిగారు భోజనం, ఎందుకంటే ఉపాధులు ఎక్కువ. ఇప్పుడు డిగ్రీ చేస్తే కానీ బ్రతకలేము. అంటే ఉపాధి కావాలి అంటే ఆధునికతని స్వాగతిస్తూ పాతకాలాన్ని కూడా నేర్చుకోవాలి. స్త్రీ ప్రేమ స్వరూపంగా ఉండాలి. పురుషుడు తన బలాన్ని ఆర్థికంగా కుటుంబాన్ని నిలబెట్టడానికి వాడాలి. స్త్రీ అంటే వంటగదికి పరిమితం చేసేసారని కొందరు అంటారు. అది అసత్యం. స్త్రీ వండి పెడితేనే అప్పట్లో పురుషులు ఇంటికి వచ్చి తిని బ్రతికేది. అప్పట్లో ఒక పనికి వెళ్ళాలంటే 6 నెలలు పట్టేది చాలామందికి తిరిగింటికి రావడానికి. 6 నెలలు చీకటి రాత్రుల్లో స్త్రీలను ఎవరు వదలగలరు? చుట్టుపక్కల పోని కట్టలు కొట్టి బ్రతికించుదామన్నా అడవుల్లో స్త్రీలు చేయలేకపోయేవారు. అందుకని వాళ్ళు వంట పనిని, పిల్లల పెంపకాన్ని, ఇల్లు అలకడాన్ని ఎంచుకున్నారు. స్త్రీ వంట పని చేయకపోతే పురుషులు అప్పట్లో బ్రతికుండేవారు కాదు. పురుషులు లేకపోతే స్త్రీలు బ్రతకరు. ఒకరికొకరు తోడుగా ఉండేవారు. ఇప్పుడేంటి, ఆధునికత వచ్చింది. అబ్బాయి తోడు లేకుండా అమ్మాయి బతికేస్తానంటుంది. అబ్బాయి అంటే ఏంటి, కనీసం భర్త పోయినా అన్నదమ్ములు ఉండాలిగా. ఎవరూ లేని ఆడపిల్లకి ప్రభుత్వమే తండ్రిలా ఆదుకోవాలి. నేను ముఖ్యంగా మా అక్కయ్య నేను చెప్పాలనుకుంటున్నది, ఆడపిల్లల్ని ఆ కాలంలో ఎవరూ ఉంచలేదండి, ఎవరూ అణచేయలేదు. ఇప్పట్లాగే 10 మంది ఆడపిల్లల్లో 3కి కష్టాలు వచ్చేవి. అణచివేత చేసేది చెడ్డవాళ్ళు, చేయబడేది మంచి వాళ్ళకనమాట. అంతేగాని బాగా చూసే అత్తవారు ఉన్నారు. ఉదాహరణకి గణపతి రాజు రుద్రమాదేవికి పదవి ఇవ్వలేదా? అదే స్థానంలో ద్రుపదుడు ద్రౌపదికి శాపాలు పెట్టలేదా? మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారు కానీ స్త్రీలను ఎవరు అణచివేయరు. అణచివేస్తే మాత్రం చెడ్డవాళ్ళు అణచివేస్తారు. అలాగే అబ్బాయిలకు కూడా ఏ అమ్మాయి మోసం చేసేది, ఎవరో ఒకరే అలా ఉంటారు. మంచి చెడుని సమానం చేయగలగాలంటే భార్య ప్రేమ నేర్చుకోవాలి, భర్త బాధ్యత నేర్చుకోవాలి, వీళ్ళిద్దరూ చెప్పేది పిల్లలు నేర్చుకోవాలి. అప్పుడు సమాజం మారడం మొదలవుతుంది. ఇది లేకపోతే దండగనమాట. మగవాడికి ప్రేమించే శక్తి భగవంతుడు ఇవ్వలేదు, ఆడదానికి బరువులెత్తే శక్తి కానీ భరించే శక్తి కానీ ఇవ్వలేదు. భరించేది భర్త అన్నారు, అందుకే ప్రేమించేది భార్య. భార్యాభర్తల వ్యవస్థని గొప్పగా చూపించింది మన భారత సమాజం. ఇప్పుడు అది చెడిపోతుంది. భర్త వ్యసనపరుడైపోతున్నాడు, భార్య ద్వేషకురాలైపోతుంది, పిల్లలు అదే బాట చేస్తున్నారు. మరి కొన్నాళ్ళకి తోటి జీవులకు అన్నం పెట్టే మనము పెట్టడం మానేస్తాం. మానవ జాతి అందరికి అన్నం పెట్టాలి. మనం పంట పండిస్తాం, చిన్న పురుగు నుంచి కోతి వరకు ఏదో ఒక రూపంలో తింటాయి. భార్యాభర్తల వ్యవస్థ దెబ్బతింటే, అంటే స్త్రీ పురుషుల మధ్యలో ద్వేషాలు ఎక్కువైపోతే ప్రపంచం ఇలా అల్లకల్లోలం అవుతుంది. తక్కిన జీవులకి భోజనం దొరకదు. పోనీ ఎవరు ఎలా పోతే ఏంటి, కొందరు మారరు. ఇప్పటికీ మారిన వాళ్ళు మాత్రం ఇది కంటిన్యూ చేయాల్సిందే. ఎప్పుడు స్త్రీలు పురుషులు మనల్ని అణచివేస్తున్నారు అనుకోకండి, చెడ్డవాళ్ళు మనల్ని అణచివేస్తున్నారు. అబ్బాయిలు కూడా అమ్మాయిలు మంచి వాళ్ళు కాదు, భార్య పైన అనుమానం పెట్టుకోవడం అది చేయకండి. చెడ్డవాళ్ళు కొందరే ఉంటారు, అందరు అమ్మాయిలు చెడ్డవాళ్ళు కారు. అలాగే మధ్యస్థ జాతికి చెందిన వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. వాళ్ళు ఎందుకని అలా పుట్టారో, ఎందుకని అలా ఉంటారో అప్పుడు వాళ్ళు చూడలేదు. పార్వతీ పరమేశ్వర్లు అనుకొని
అలాగే అన్య మత వాళ్ళు కూడా గౌరవించేవారు వాళ్ళని. ముసల్మాన్లు రాజుల ఆస్థానంలో వాళ్ళని ఉంచుకునేవారు. మనం వాళ్ళని గౌరవించక, వాళ్ళు పనులు దొరక్క ఏవేవో చెడు వ్యసనాలకు వాళ్ళు గురవుతారు. మానవ జాతి సరిగా ఉండాలంటే స్త్రీ ప్రేమతో, పురుషుడు బాధ్యతతో, మధ్యస్థ జాతి సహకారంతో మెలగాలి. సబ్స్క్రైబ్ ప్లీజ్. జై గణేష, జై పైడిమాంబ.